రోజా బాగా డిసప్పాయింట్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిపోయారు, ఇంకా మళ్ళీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండరని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. నేను నిజంగా ఓడిపోతే పారిపోవాలి అన్న మెంటాలిటీ ఉన్న అమ్మాయినైతే నగిరిలో నేను ఎందుకు ఇల్లు కట్టుకుంటా? నాకు తెలియని ఊర్లో నువ్వు అక్కడ నించో, నువ్వు అక్కడ సర్వీస్ చేయని జగన్ గారు నాకు ఒక కాన్స్టిట్యున్సీ ఇచ్చినప్పుడు అది నా ఇల్లుగా నేను భావించాను, నేను వాళ్ళకి పని చేయాలి లైఫ్ లాంగ్ అని చెప్పి రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను కాబట్టి ఇల్లు కట్టుకున్నా. ఎంతమందికి కాన్స్టిట్యున్సీలో ఇల్లు ఉన్నాయి చెప్పండి, టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ. సో వీళ్ళు చెప్పినట్టు భయపడి పారిపోయే బ్లడ్ కాదు మంది. రెండోది, ఓడిపోతే పారిపోతానంటే నేను ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయే గెలిచా. నేనే స్ట్రైట్ రాగానే గెలవలా. 2004లో ఓడిపోయా, 2009లో ఓడిపోయా. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి లీడర్ దగ్గర పని చేయటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎలా లీడర్లు అయ్యారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చారు. ఎలక్షన్ ముందు ఒకలాగా మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఒకలాగా మాట్లాడతారు. అండ్ వాళ్ళు జనాలకు పక్కన పెడితే కనీసం వాళ్ళ లీడర్లకి, కార్యకర్తలకి కనీస రెస్పెక్ట్ కానీ, కనీసం ఇచ్చిన మాట మీద నిలబడాలన్న చిత్తశుద్ధి ఉండదు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారితో నేను వర్క్ చేయలేకపోయాను. అదొక చాలా బాధ నాకు. ఆయనతో వర్క్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. సో ఆయన కొడుకుతో నన్ను వర్క్ చేసినప్పుడు నిజంగా ఒక సీఎం ఎస్కేప్ అవడానికి అనేక కుంటి సాకులు చెప్పేవాళ్ళని మనం దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ అంత కష్టమైనా కూడా దాన్ని ఎలాగైనా మనం ఇచ్చిన మాటని చేసి ఇవ్వాలి, ఇది పేదవాళ్లకు ఉపయోగపడుతుంది అంటే ఆయన ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి దాని మీద ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి డిస్కస్ చేసి అది చెయ్యాలి అన్న తపన మనం కళ్ళారా చూసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చాలాసార్లు చూసాం. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో తెలియదు, కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలు 90% చేయడు. చేసిన వాటిలో పబ్లిసిటీ కోసం 100% చేయకుండా 10% చేసి దాన్ని ఎలా పబ్లిసిటీకి వాడుకుంటారో మనం చూసాం. కానీ జగన్ సారు పార్టీ కానీ, కులం కానీ, మతం చూడకుండా పేదవాడు అన్నవాడు అర్హత ఉంటే అందరికీ ఇవ్వాలి అన్న తపనతో ఎలా వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ తెచ్చి ఇంటింటికి ఇచ్చడం మనం చూసాం. అది ఆ రోజు తెలియకపోయి ఉండొచ్చు జనాలకి, ఈ రోజు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు విషం నింపారు ప్రజల్లో. ఆయన జోబుల్లో నుంచి ఇచ్చాడా, ఆయన ఆస్తి తీసుకొచ్చి ఇచ్చాడా అని. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన జోబుల్లో నుంచి కాదు కదా, వాళ్ళ ఆస్తి కాదు కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది ఈ రోజు రియలైజ్ అవుతుంది. నిజమేనా? ఇప్పుడు మీరు చెప్తున్నారా మళ్ళీ జనంలోకి వెళ్ళడానికి? ప్రజలు బాధపడుతున్నారు, మహిళలు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు